ఆదిలో ఆదాము హవ్వలను సృష్టించిన నాడు వాడు మొదట పాపం చేసినాడు. దేవుడు ఆదాముని పిలిచి అడిగాడు, ఆదాము ఆదాము నువ్వెక్కడా? వెళ్ళి ఎక్కడో దాక్కున్నాడు. ఆ తర్వాత దేవుడు పిలిచినప్పుడు బయటకు వస్తాడు. ఆదా ఏం చెప్పాడు? తల్లి, నువ్విచ్చిన స్త్రీ నన్ను మోసం చేసింది అన్నాడు. ఆయన ఏం చెప్పాలి? నేను నువ్వు తినొద్దన్న పండు తినమని చెప్పకుండా ఏం చెప్తున్నాడు? నువ్వు అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన స్త్రీ, నువ్వు ఇచ్చిన స్త్రీ నన్ను మోసము చేసి, ఇది నా అనలేదు కానీ అంతే అర్థం, ఇది నా తప్పు కాదు. అవను పిలిచి అడిగింది, అవే చెప్పింది నేనేమి తప్పు చేయలేదు, అదిగో ఆ చెట్టు మీద ఉన్న సర్పము నన్ను మోసం చేసింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ఇదే మాట చెప్తున్నాం, ఏమని? నాది తప్పు లేదు, నేను తప్పు చేయను, నేను చేయను. నువ్వు తప్పు చేశావో చేయలేవో దేవుడికి తెలుసు. నరుడు కరుణను తప్పగలవేమో కానీ దేవుని దృష్టిని నీవు కప్పి దాచి ఉండలేవు. ఆయనకు సమస్తము తేటగా కనబడుతుంది. ఆయన దగ్గర నుండి ఏ నరుడు ఏమీ దాయడు. అందుకనే దివ్య బలి పూజ, ప్రార్థన, ఆరాధన వచ్చినప్పుడు మొట్టమొదట ప్రతి బిడ్డ చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే హృదయాంతరంగంలోకి వెళ్ళి నా జీవితము ఏమైనదో పరిశీలన చేసుకోవాలి. నేను దేవుడి సన్నిధిలో నిలబడడానికి యోగ్యుడేనా? ఈరోజు దేవుడి సన్నిధిలో ఉండడానికి నేను పరిశుద్ధంగా ఉన్నానా? నా ఆలోచనలు ఏమై ఉన్నాయి? నా మాటలు ఏమై ఉన్నాయి? నా క్రియలు ఏమై ఉన్నాయి? నేను లోకంలో ఎలా జీవిస్తున్నాను ఆలోచన చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఎన్నెన్నో లెక్కకు మించిన పాపాలు చేశాడు. ఈ మనసు ఆగుతుందా? నువ్వు ఆగుదామన్నా ఈ మనసు ఆగదు. అనేకమైన తలుపులు వస్తాయి. నువ్వు నోటిని కంట్రోల్ చేసుకుంటావు అనుకుంటావు, ఆగుతుందా? ఆగట్లేదు. నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, అదేవిధంగా ఎన్నో పనులు చేస్తుంటాం. అందుకనే ఈ ప్రార్థనలో మనం నేర్చుకొని చెప్తున్నామని, ఇది నా తప్పు.